అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. శుభోదయం పిల్లలు. 3వ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం. పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను 3వ తరగతి చదువు మొదలు పెట్టుతున్నాను. సరేనా పిల్లల్లారా? పిల్లలు మనం కిందటి తరగతిలో ఏం నేర్చుకున్నాము? రా పాఠము 14 లెసన్ నెంబర్ 14 రావొత్తు నేర్చుకున్నాము కదా. పదాలు మరియు అర్థాలు పోయాం. సేమ్ ఈ పదాలను చదువుతూ ఇక్కడ రాసాము కదా, మరియు నోట్బుక్లో మీనింగ్స్ రాసాము కదా. రావొత్తు పదాలు రావొత్తు పదాలను చదువుతూ రాసాము కదా. ఈరోజు మనము పేజ్ నెంబర్ 60 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 60 ఓపెన్ చేసి తేదీ రాయండి పిల్లలు. తాకు ఏత్వన దీర్ఘం ఇస్తే తే, దాకు గుడిస్తే ది. తేదీ 19 1వ నెల. తా చుక్క ప తరగతి పని. ఇదే అక్షరము రా. చెప్పండి. రా కింద రావొత్తు ఇలా పెట్టండి. రావొత్తు చదవండి. రావొత్తు. కర్రకు తొర్రకు రావొత్తు చదవండి. కర్రకు తొర్రకు రావొత్తు. 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 రావొత్తు పెట్టుతూ 3 లైన్స్ నీట్గా రాయండి. చెప్పండి. కర్రకు తొర్రకు రావొత్తు. కర్రకు తొర్రకు రావొత్తు. సెకండ్ బిట్ చూడండి పిల్లలు. క్రింది బొమ్మలను గుర్తించి పేర్లను వ్రాయుము. ఈ క్రింది పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి ఆ పిక్చర్స్ నేమ్స్ని తెలుగులో రాయాలి. సరేనా? ఇది ఏ చిత్రము? హ్యాండ్ స్టిక్ కదా. చేయండి. హ్యాండ్ STICK స్టిక్. హ్యాండ్ స్టిక్ కదా. హ్యాండ్ స్టిక్ని తెలుగులో ఏమంటాము? బుర్రుపిట్ట, తొర్ర, కర్ర. కర్ర అంటాము. ఏమంటాము? కర్ర. కర్ర. రాకు రావుతిస్తే కర్ర. 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 ఇదే చిత్రం చూడండి. బనియన్ ట్రీలో ఇక్కడ హోల్ ఉంది కదా. బనియన్ ట్రీ హోల్ కదా. బనియన్ ట్రీ BANYAN బనియన్ TREE ట్రీ హోల్. బనియన్ ట్రీ హోల్ కదా. దీనిని తొర్ర అంటాము. ఏమంటాము? తొర్ర. తాకోత్వం ఇస్తే తో రా. తొర. ఇదేంటి? తొర. రాకు రావుతిస్తే తొర్ర. తొర్ర. ఇదేంటి చూడండి. బర్డ్ కదా. బర్డ్ని తెలుగులో బుర్రు పిట్ట అంటాము. చెప్పండి. బుర్రు పిట్ట. బాకు కొమ్ము ఇస్తే బూ, రాకు కొమ్ము ఇస్తే రు. బురు. రూకు రావతిస్తే బుర్రు. రూకు రావతిస్తే బుర్రు. పాకు గుడిస్తే పి టా. బుర్రు పిట. టా కింద టావతిస్తే పిట్ట. బుర్రు పిట్ట. బుర్రు పిట్ట. ఫోర్త్ బిట్ చూడండి. క్రింది పదములకు అవసరమైన చోట రావొత్తు చేర్చి వ్రాయుము, చదువుము, వ్రాయుము. ఇక్కడ రా అక్షరం ఎక్కడుంది చూడండి. ఇది కదా. దీని కింద రావొత్తు పెట్టాలి. ఇక్కడ చూడండి. రావొత్తు ఎక్కడుంది? ఇక్కడ కదా. దీని కింద రావొత్తు. ఇక్కడ చూడండి. రా అక్షరం ఇక్కడుంది కదా. ఇక్కడ. इसमें कहाँ पर है रा अक्षर? यहाँ पर है ना. इसके नीचे रावొత్తు डालना है. देखिए यहाँ पर कहाँ पर है रा కింద రావొత్తు. చదవండి. 1వ పదం క. రాకు గుడిస్తే రీ కింద రావొత్తు. కర్రీ. ఆ. వాకు కొమ్ము ఇస్తే ఊ. కర్రీ ఆవు. కర్రీ ఆవు. బాకు కొమ్ము ఇస్తే బూ. బురా. బురా. రాకి ఉంద రావొత్తు బుర్రా. మాకు ఈ గుడి దీర్ఘం ఇస్తే మీ.
సాకు సున్నా ఇస్తే సం, బుర్ర మీసం. తాకు కొమ్ము ఇస్తే తూ, రాకు కొమ్ము ఇస్తే రు, తురు. రు కింద రావతిస్తే తుర్రు, తుర్రు. పాకు ఈగుడిస్తే పీ, టాకు టావతిస్తే ట, తుర్రు పిట్ట, తుర్రు పిట్ట. కాకు ఈగుడిస్తే కీ, రాకు కొమ్ము ఇస్తే రు, కిరు. రుకు రావతిస్తే కిర్రు. చాకు ఏత్వం ఇస్తే చే, పాకు కొమ్ము ఇస్తే పా, పాకు ఒత్తుకు ఊ కొమ్ము ఇవ్వండి చెప్పు. లాకు కొమ్ము ఇస్తే లు, కిర్రు చెప్పులు. మనము పావొత్తుకు ఇలా కూడా రాయొచ్చు, పాకు కొమ్ము ఇలా కూడా పెట్టొచ్చు పిల్లలు. పు అక్షరం చెప్పులు. చాకు ఎత్వన దీర్ఘం ఇస్తే చే, తాకు ఈ గుడిస్తే తి, చేతి. క ర, చేతి కర్ర. రాకు రావుతిస్తే చేతి కర్ర, చేతి కర్ర. మా, రాకు ఈ గుడిస్తే రి, మరి. రీ కింద రావుతిస్తే మర్రి. చాకు ఎత్వం ఇస్తే చే, టాకు కొమ్ము ఇస్తే టు, మరి చెటు. టూకు టావుతిస్తే మర్రి చెట్టు. చదవండి. కర్రి ఆవు, బుర్ర మీసం, తుర్రు పిట్ట, కిర్రు చెప్పులు, చేతి కర్ర, మర్రి చెట్టు. 4వ బిట్ చూడండి. రావొత్తు ఉపయోగించి పదములు వ్రాయుము. రావొత్తు పదాలను రాయాలి. ఏవైనా 4 రావొత్తు పదాలను రాయండి. చూడండి. జ, జాకేత్వం ఇస్తే జే, రాకు ఈ గుడిస్తే రి, జెరి. రీ కింద రావతిస్తే జెర్రి, జెర్రి. తాకోత్వం ఇస్తే తో, ర, తొర. రా కింద రావతిస్తే తొర్ర, తొర్ర. మా, రాకు గుడిస్తే రి, మరి. రా కింద రావతిస్తే మర్రి, మర్రి. బాకు కొమ్మిస్తే బూ, రా, బుర. రా కింద రావతిస్తే బుర్రా. పిల్లలు పేజ్ నెంబర్ 60 కంప్లీట్ చేయండి. సరేనా పిల్లలారా? నీట్గా అందంగా చదువుతూ రాయండి. రీడింగ్ करते हुए लिखिए बच्चों. పిల్లలు పేజ్ నెంబర్ 32 32 ఓపెన్ చేయండి. 32 చూడండి. మనం 1 నుండి 10 వరకు అంకెలు నేర్చుకున్నాము కదా. 1 to నంబర్స్ నేర్చుకున్నాము కదా. 1 to 10 నంబర్స్ ఇప్పుడు మనం చదువుదాము. చెప్పండి. 1 1 2, 1 1 2, 2 1 3, 2 1 3, 3 1 4, 3 1 4, 4 1 5, 4 1 5, 5 1 6, 5 1 6, 6 1 7, 6 1 7, 7 1 8, 7 1 8, 8 1 9, 8 1 1 9, 9 1 10, 9 1 10. एक और एक मिलाए तो 2 होते हैं ना बच्चों. 1 1 2. 2 और 1 मिलाए तो 3 होते हैं ना. 2 1 3. 3 और 1 मिलाए तो 4 होते हैं ना. 3 1 4. 4 और 1 मिलाए तो 5 होते हैं ना. 4 1 5. 5 और 1 मिलाए तो 6 होते हैं ना. 5 1 6. 6 और 1 मिलाए तो कितने होते हैं? 7. 6 1 7, 7 1 8, 8 1 9, 9 1 10. 1 1 2 మంచి చెడు 2. 2 1 3 మూఢ నమ్మకం వీడు. మంచి చెడు 2. गुड और बैड 2 भी होते हैं ना बच्चों. गुड और बैड.
कौन सा अपन सीखना है, कौन से राह पर चलना है, गुड, अच्छे राह पर चलना है ना, गुड। 2 1 3 మూఢనమ్మకం వీడు। मूढ़नम्मकम जैसे कि पुराने बातें बड़े लोग करते हैं ना, बिल्ली रास्ते में आए तो नहीं जाना, छींक आए तो नहीं रुकना, ऐसा बोलते हैं ना, उसे मूढ़नम्मकम कहते हैं बच्चों। 3 1 4 నలుగురి మేలు కోరు। నలుగురు మీన్స్ सबकी, चारों के, सबके भलाई, మేలు మీన్స్ భलाई सोचो। 4 1 5 ఐకమత్యముగా ఉండు, सब मिलजुल कर रहिए। 5 1 6 अतिगा माట్లాడకు, बहुत ज़्यादा बातें नहीं करना है। 6 1 7 न्यायम कोसम पोरू, सच्चाई के, सच्चे के रास्ते पे चलना बेटा, सच्चाई हमेशा सच कहना, सच का साथ देना है। 7 1 8 ఎవ్వరితో వాదులాడకు, किसी से भी बहस नहीं करना है। 8 1 9 భారతదేశం మనది, भारत देश हमारा है। 9 1 10 చదువే మనకు పెన్నిది। చదువే मीन्स पढ़ाई, पढ़ाई अपने को सबसे अच्छा है, भला है। ओके, చూడండి పిల్లలు, క్రింది అంకెలను చదువుము వ్రాయము। 1 నుండి 10 अंकेल నేర్చుకున్నాం కదా। 1 से लेकर 10, 1 से लेकर 10 अक्षर हम लिखे हैं ना। अब 11 to 20 వరకు నేర్చుకుందాము। రాయండి। ప 11, 11 को तेलुगु में क्या कहते हैं, 11। प द కాకోత్వం ఇస్తే కో, సున్న పెడితే కొన్, డాకు కొమ్ము ఇస్తే డు, 11 11। 11 मीन्स 11। 12 को तेलुगु में 12 कहते हैं। पा नाकु ఏత్వం ఇస్తే నే పక్కన సున్న పెడితే నెన్, డాకు కొమ్ము ఇస్తే డు, 12 12। 13 को तेलुगु में 13 कहते हैं। पा द మాకు ఊ కొమ్ము దీర్ఘం ఇస్తే మూ, డాకు కొమ్ము ఇస్తే డు, 13। 14 को तेलुगु में 14 कहते हैं। पा दाकू కొమ్ము ఇస్తే దు, నాకు ఆ దీర్ఘం ఇస్తే నా, లాకు కొమ్ము ఇస్తే లు, గాకు కొమ్ము ఇస్తే గు, 14। 14 मीन्स 14। 15 को तेलुगु में 15 कहते हैं। पा दाकु ఈ గుడిస్తే ది, 10, హాకు ఏత్వన దీర్ఘం ఇస్తే హే, నాకు కొమ్ము ఇస్తే ను, 15। 15 मीन्स 15। 16। ప ద హాకు ఆ దీర్ఘం ఇస్తే హ, రాకు కొమ్ము ఇస్తే రు, 16। 16 मीन्स 16। 17 10 హాకు ఏత్వన దీర్ఘం ఇస్తే హే, డాకు కొమ్ము ఇస్తే డు, 17। 17 मीन्स 17। 18 ప దాకు ఏత్వం ఇస్తే దే కింద దా ఒత్తు, పద్దే, నాకు గుడిస్తే ని, మాకు గుడిస్తే మీ, దాకు గుడిస్తే ది, 18। 18 मीन्स 18। పా పాకు సున్నా ఇస్తే పన్, దాకోత్వం ఇస్తే దో, మాకు గుడిస్తే మీ, మీకు మావతిస్తే మీ, దాకు గుడిస్తే ది, 19। 19 मीन्स 19। 20 ఏమంటాము, 20। ఈ ర వాకు ఐత్వం ఇస్తే వై, 20 मीन्स 20। చదవండి। 11 12 13 14 15 16 17 18 19 20। పిల్లలు ఇది చదువుతూ హోంవర్క్ చేయండి, సరేనా? చదువుతూ నీట్గా మీ నోట్బుక్లో రాయండి। పిల్లలు మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను। అల్లా హాఫీజ్, ధన్యవాదములు స్టూడెంట్స్।